వేణుగోపాల్ గారు కంప్లీట్ గా మళ్ళీ మీ మీదకే దోస్తున్నారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి. వాళ్ళు మామూలు ఒక దానికి అలవాటు పడరు. ఏమి జరిగినా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయటం. వాళ్ళ బాబాయిని చంపేసినప్పుడు ఫస్ట్ చెప్పింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు గోడ ఎగిరి దూకు చంపేసి పూసినారని చెప్పి గొగ్గోలు పెట్టినారు వాళ్ళు. వాళ్ళ ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన అంబటి రాంబాబుకి కాంపౌండ్ వాళ్ళకి డయాఫ్రామ్ వాళ్ళకి తేడా తెలియని వ్యక్తి ఆయన. ఆయన ఇరిగేషన్ మంత్రి అంట. రిపోర్టర్లు డయాఫ్రామ్ వాళ్ళ గురించి అడిగితే ఆయన ఏమి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇదే శాసనసభ వేదిక అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 0.5%, 1% జూన్ 21, 2021 లోపల పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి సవాల్ విసిరినాడు. 2021 అయింది, 2022 అయింది, 2023, 2024 అయింది. ఈ సవాళ్ళని ఎక్కడ విసిరింది? ఏదో వాళ్ళ ఇంట్లో కూర్చొని కాదు, సాక్షాత్తు శాసనసభ వేదికగానే అప్పటి వాళ్ళ ఇరిగేషన్ శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, పేరుకే నీటిపారుదల శాఖ మంత్రి కానీ నోటి దూల మంత్రి ఆయన సవాల్ ఇచ్చినాడు. దానికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన ఏం చెప్పారంటే జూన్ 2021 వీఆర్ కంప్లీటింగ్ పోలవరం అని అడిగితే మా మంత్రి మా ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే 0.5%, 1% వెయిట్ అని చాలా హేళనగా మాట్లాడిన వ్యక్తి. సరే మేము పూర్తి చేయలేకపోయాము, 71% పూర్తి చేశాము మా హయాంలో. ఏమండి మిగతా 30% ఈ 5 years లో పూర్తి చేయలేరా మీరు? ఆ మాత్రం చేయలేరా? ప్రసాద్ గారు సీఎం గారు కూడా ప్రస్తావించారు కదా పోలవరం గురించి. ఒక అనిల్ కుమార్ యాదవ్ గారు కదే ఆయన ఒక్కళ్ళే కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితిలో 21 నుంచి 22 ఖరీఫ్ కల్లా మేము రైతులకు నీళ్లు అందిస్తాం, పోలవరం పూర్తి చేస్తాం అని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. వాళ్ళ యొక్క ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళ అవగాహన ఎట్లుంటుందంటే ఒక 1.5 month క్రితమేమో అనుకుంటా, 1 month క్రితము కుప్పానికి కృష్ణా జలాలు తీసుకొచ్చేస్తున్నాము అంద్రీనివా కాలువ ద్వారా అని చెప్పేసి పెద్ద ఎత్తున బిల్డప్ ఇచ్చి అంద్రీనివా కాలువ కుప్పానికి అంద్రీనివా కాలువ ద్వారా కృష్ణా జలాలు అందిస్తామని చెప్పేసి పెద్ద బిల్డప్ ఇచ్చి మొన్ననే కుప్పానికి వచ్చాడు ఒక 1.5 month క్రితం. చీఫ్ మినిస్టర్ గారు వచ్చి కుప్పంలో కెనాల్కి ఒక చోట నీళ్ళంతా స్టోర్ చేసి పెట్టి అంతా ట్యాంకుల ద్వారా నింపి ఆయన వచ్చి ఆ గేట్ తీయటం, ఆ కెనాల్లో నీళ్లు రావటం, ఆయన పూలు జల్లటం, కొబ్బరికాయలు కొట్టడం, ఇంకా వైసీపీ కార్యకర్తలు బాణా సంచాలు పేల్చడం రచ్చ చేసినారు. ఒక్క రోజు కూడా కెనాల్ నీళ్లు ప్రవహించలేదు సార్. మరుసటి రోజు ఖాళీగా ఉంది, ఎండిపోయి కెనాల్. ఆ కుప్పంలో పాపం రైతులంతా ఆ కెనాల్లో కూర్చొని ధర్నా చేసినారు. ఈయన ఏదైతే హంద్రీనివా కెనాల్ ఓపెన్ చేశారో ఆ హంద్రీనివా కెనాల్లోనే కుప్పం రైతులు కూర్చొని ధర్నా చేసినారు. ఒక చుక్క నీరు లేదు. పాపం ఈయన వచ్చి ఆ హంద్రీనివా కెనాల్ ఓపెన్ చేయడానికి నీళ్లు వచ్చినట్టు నటించడానికి ఇరిగేషన్ అధికారులు స్వామి మాకు పిచ్చెక్కిపోతాను ఎంతో ఏగలేక అని కాదు సార్. వాటర్ ట్యాంకుల్లో అంతా నీళ్లు తోలి ఆ కెనాల్ కి ఒక చోట స్టోర్ చేసి పెట్టి గేట్ వేసి స్టోర్ చేసి పెట్టి చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ గేట్ ఈయన చేత అంటే గేట్ లిఫ్ట్ చేయించడం, నీళ్లు ప్రవహించడం, ఈయన వెంటనే పూలు చల్లటం, పసుపు కుంకాలు చల్లటం, చిరునవ్వులు చిందించడం సాక్షి పేపర్లో ఫ్రంట్ లైన్ లో. అంద్రీనివా కెనాల్ ద్వారా కుప్పానికి నీరు అందించిన మన ముఖ్యమంత్రి మాట వినాలి. వేణుగోపాల్ గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. గతంలో మీ కూటమిలో ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాక్షాత్ ఎన్నికల ప్రచారానికి వచ్చి చంద్రబాబు ఒక ఏటీఎంలో ఉపయోగించుకున్నారు పోలవరాన్ని అన్నట్టు విమర్శించారు. ప్రస్తుతం మీరు కూడా విమర్శించారు, పోలవరానికి సంబంధించి నిర్వాసితులకు సంబంధించిన ప్యాకేజ్ ఇవ్వట్లేదు, ఇప్పటికీ కూడా అది కంప్లీట్ కాలేదనుకోండి, ఇవ్వలేదంటూ కూడా మీరు కూడా విమర్శించారు. ఏంటి ఇప్పుడు ఇద్దరు కలిపి ఒకేసారి వచ్చారు, ఇప్పటికైనా పోలవరం పూర్తవుతుందా? నిర్వాసితులకు సరైన ప్యాకేజీ అందుతుందా? పోలవరం ప్రాజెక్టు నుంచి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంట పొలాలను సస్యశ్యామలం చేస్తాయా? సార్, పోలవరం పైన ప్రతి సోమవారం రివ్యూ చేసి చేశారు ప్రసాద్ గారు, రివ్యూ చేశారు. రివ్యూ కాదని ఎవరు అనరు, కానీ కంప్లీట్ కాలేదు కదా. మీ హయాంలో కంప్లీట్ కాలేదు, ఆయన హయాంలో కంప్లీట్ కాలేదు. సార్, పోలవరం అనేది నిన్న మొన్నటి ప్రాజెక్ట్ కాదు సార్, అది ఎన్నో సంవత్సరాల కళ. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అది. 70% మేము పూర్తి చేయగలిగాం.
ప్రతి సోమవారం రివ్యూ చేయగలిగాం. పోలవరం ఈ స్థాయి దాకా వచ్చిందంటే ఎవరు అవునన్నా కాదన్నా ప్రజలు ఓట్లు వేసినా ఏకపోయినా అది చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో మీరు సాధించిన ప్రగతి ఏంది పోలవరానికి సంబంధించి? పైగా అవినీతి అంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ముఖ్యమంత్రి గారు మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఎక్కడైనా ఒక్క చోటైనా పోలవరంలో అవినీతి జరిగి నిరూపించగలిగారా? ఇదే గజేంద్ర సింగ్ షెకావత్ గారు పార్లమెంట్ లోనే చెప్పారు కదా, మీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకే పోలవరంలో కానీ ఎక్కడ కానీ అవినీతి జరగలేదని ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పారు. సరే వద్దు, నీ చేతుల అధికారం ఉంది, నీ చేతుల సిబిసిఐడి విచారణ జరిపించు, ఇన్వెస్టిగేషన్ కానివ్వు. అవన్నీ వదిలేసి ఊరికే బురద జల్లే మాటలు 6 లక్షల కోట్లు అవినీతి జరిగిందని చెప్పి పెద్ద పుస్తకం వేసినావు. ఆ పుస్తకాన్ని వేసేయడానికి కలిగిన ఖర్చులంతా అవినీతి కూడా నిరూపించలేకపోయావు. మరి ఎందుకు ఇటువంటి మాటలు? అవన్నీ ఇంకా 35 డేస్ వెయిట్ చేయండి. ఇప్పుడు తినబోతు 35 రోజులు వెయిట్ చేస్తే క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చేస్తారు ప్రజలు. మనం ఈ టీవీ లేదు, సింపుల్ గా ఒకటే, ఈ ఒక 30 డేస్ వెయిట్ చేస్తే 32 డేస్ మనం ఈ టీవీ డిబేట్లు గట్టిగా కేకలు వేసుకొని అరుచుకొని రచ్చ చేసుకునే అవసరం లేదు. వైసీపీ టూలెట్ బోర్డు పెడతారు, ఇవన్నీ జరుగుతాయి కదా, ఎందుకు తొందరపడతాం? రైట్ ప్రసాద్ గారు. శ్రీరామ్ గారు మీరేమంటారు? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇద్దరు మాట్లాడింది మీరు చూసారు, ప్రసాద్ గారు మాట్లాడింది, వేణుగోపాల్ గారు మాట్లాడింది. ఎవరికి వాళ్ళు మేమే కంప్లీట్ చేస్తున్నాం, మా కృషి ఇంత ఉంది అంత ఉంది అని చెప్తున్నారు, కానీ ప్రాజెక్ట్ మాత్రం కంప్లీట్ కావట్లేదు. ఓకే, ఈ 2 ప్రభుత్వాలనే కాదు, ఈ గత 10 ఏళ్ళనే కాదు, పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య, ఒక సెంటిమెంట్ కింద మారిపోయినటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, గోదావరి జిల్లాలకు కావచ్చు. ప్రజలు ఎవరి వాయిస్ని వింటారనుకుంటున్నారు? ఎవరు చెప్పేదాన్ని ప్రజలు కన్విన్స్ అవుతారనుకుంటున్నారు? అలాగే ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటంటారు? పోలవరం గురించి మాట్లాడే ముందు ఒక్క నిమిషం, మన సోదరు మాట్లాడిన స్టీల్ ప్లాంట్ అంశంలో సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పింది ఏంటంటే అది మంత్రి మండలిలో అసలు చర్చకే రాలేదన్నారు తప్ప అది పోలవరం ఆగిపోయిందని చెప్పలా. సో పోలవరం ఆగిపోయిందని చెప్పడానికి సిద్ధార్థనాథ్ సింగ్ నోబడి. సో అందువల్ల సిద్ధార్థనాథ్ సింగ్ ఇంకా వేరే ఎవరు చెప్పినా కూడా అది కాదు, ఎందుకంటే అది కేంద్ర మంత్రి మండలి తీసుకున్న ఒక నిర్ణయం. అది ఒక స్టీల్ ప్లాంట్ కోసం తీసుకున్న నిర్ణయం కాదు, మొత్తం అంతా కూడా టోటల్ డిజిస్ట్మెంట్ కోసం తీసుకున్న నిర్ణయం. దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వానికి సంబంధించినవన్నీ కూడా వాటిని డిజిస్ట్మెంట్ చేయడానికి కోసం తీసుకున్న నిర్ణయం. అందులో మన స్టీల్ ప్లాంట్ రావడం అనేది ఇప్పుడు మన దురదృష్టం. కాబట్టి ఏంటంటే స్టీల్ ప్లాంట్ కాదు, పర్టికులర్ గా దాన్ని ఆపేసాము అన్నమాట ప్రధానమంత్రి అన్న చెప్పాలి, లేదంటే కేంద్ర మంత్రి మండలి అన్న చెప్పాలి, లేదంటే ఆ డిజిన్వెస్ట్ మినిస్టర్ అన్న చెప్పాలి ఇది చెయ్యబోవడం లేదు అని. ఇప్పుడు సిద్ధార్థనాథ్ సింగ్ కూడా చెప్పింది ఏంటంటే చర్చకి రాలేదన్నాడు. ఇదే సమస్య ఏంటంటే ఇది స్టేల్ మేట్ లో ఉంది ప్రస్తుతానికి, అందరూ గొడవ చేయడం వల్ల స్టేల్ మేట్ లో ఉంది తప్ప అదేం ఆగిపోలేదు. ఇది ఎప్పుడు కూడా మనం మెడ మీద ఇంకా కత్తి అలాగే ఉంది. సో అది దాని విషయం తర్వాత మాట్లాడదాం. పోలవరం విషయానికి వస్తే, పోలవరం విషయంలో ఇది ఎప్పటి నుంచో ఉంది అన్న మాటని ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడో 1969 నుంచే ఉంది అని చెప్పొచ్చు, చెప్పడం ఈజీనే. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితి వేరు, విడిపోక ముందు పరిస్థితి వేరు. విడిపోయిన తర్వాత ఖచ్చితంగా దీన్ని చేస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎందుకంటే మనకి హైదరాబాద్ మనకి అటు వెళ్ళిపోయింది కాబట్టి మనకి దీన్ని కేంద్ర ప్రభుత్వం మేమే తీసుకుని మొత్తం మేము కంప్లీట్ చేస్తామని చెప్పింది. సరే, ఏటీఎం విషయంలో ఇప్పుడు కూడా సోదరు ఇందాక మాట్లాడుతోంది, ఇంతకు ముందు వాళ్ళు ఏటీఎం లాగా వాడారని. సో ఇంకా ఏటీఎం అనేది పోలా. సో కూటమి కలిశారు కానీ ఇంకా ఏటీఎం అనేది పోలేదు. సో భారతీయ జనతా పార్టీ కూడా చేశారు అన్నాను. ఇప్పుడు ఇంకా ఏటీఎం అనేది మాటని ఇంకా మర్చిపోలేదు, రాజకీయ పార్టీలు మర్చిపోలేదు, కూటములు కట్టినా కూడా మర్చిపోలే. అందుకే అంటున్నా భారతీయ జనతా పార్టీ కూడా దీని మీద ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలి. గతంలో తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏటీఎం కింద వాడారు అని మాట్లాడారు ప్రధానమంత్రి గారు. ఇప్పుడు దాన్ని ఏం మాట్లాడతారు అనేది 3 పార్టీలు కలిసి దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు 3 పార్టీలు కలిసి మాట్లాడి దాన్ని ఏం చేస్తామని చెప్పాలి. అయితే మన మిత్రులు తెలుగుదేశం మిత్రులు చెప్పింది వాస్తవం ఏంటంటే 70% పోనీ 65% ఎంతన్నా పర్సెంటేజ్ ఎంతన్నా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే దాని ముందుకు కదిలింది. ఇది మాత్రం అందరూ ఒప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ మొన్నటి 2014 నుంచి 2019 మధ్యలోనే ఆ ప్రాజెక్ట్ అనేది ముందుకు కదిలింది. ఇది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సరే వాళ్ళందరూ ఏం చెప్పారో అందరూ చూసాం. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి మనమేం వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు, కానీ ఫెయిల్ అయ్యారు, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. అదేదో కొట్టుకుపోయింది అంటే ఆ ఫెయిల్యూర్ కి కారణం చంద్రబాబు ఖాతాలో వేస్తున్నారు. ఎవరి మాట గోదావరి జిల్లాలో ప్రజలు వినే అవకాశం ఉందనుకుంటున్నారు శ్రీరామ్ గారు? మాట వింటాం కాదండి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది అసలు దీన్ని అందుకనే అంటున్నా, ఎవరి మాట వినాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సరిగ్గా డబ్బులు కూడా తీసుకురాలేకపోయారు. వాళ్ళు 2014 లెక్కల ప్రకారం ఇస్తానంటే కూడా దానికి మాట్లాడలేకపోయారు. 2014 లెక్కల ప్రకారం ఇస్తానన్నారు, దానికి సమానం చెప్పాలి. పురంధరేశ్వరి గారు ఇప్పుడు రాజమండ్రిలో మాట్లాడాలి, ఆవిడ రాజమండ్రిలో మాట్లాడి 2014 లెక్కల ప్రకారం కాదు 2024 లెక్కల ప్రకారం ఇస్తానని ముందు పురంధరేశ్వరి గారు మాట్లాడాలి. ముందు పురంధరేశ్వరి గారు మాట్లాడితే అప్పుడు మిగతా 3 పార్టీలు కలిసి మేము అలాంటి పాత లెక్కలు కాదు కొత్త లెక్కల ప్రకారం డబ్బులు ఇస్తాము, దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పాలి. ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా అయినా ఫెయిల్ అయింది, డబ్బులు తీసుకురావడంలో ఫెయిల్ అయింది. తర్వాత రివర్స్ టెండరింగ్ లేట్ చేయడం వల్ల అది కొట్టుకుపోయిన పరిస్థితులు వచ్చినాయి. వీళ్ళు మాట్లాడి ముందు మేము మినిస్టర్లు 2022కి 21 కల్లా మేము అన్ని ఇస్తాం అన్నప్పటికీ అప్పుడు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత పరిస్థితులు కొట్టుకుపోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. సో అందువల్ల ఎంతో కొంత ఫెయిల్యూర్ జరిగింది. ఏదైనా కూడా గత 5 ఏళ్లలో ఏ మాత్రం ముందుకు కదలలేదు, ఇంకా వెనక్కిపోయింది. ఇప్పుడు అది జరగాలి అంటే చాలా ఈ నెక్స్ట్ గా వచ్చే గవర్నమెంట్ టెన్యూర్ లో అవుతుందన్న గ్యారంటీ కూడా ఏం లేదు, అంత పెద్ద పని ఉంది దానికి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ వస్తుందా, ఎవరు వచ్చినా కూడా చిత్తశుద్ధితో దాన్ని పూర్తి చేయాలి. అందువల్ల ఎవరు ఏం చేస్తారు అనేది చెప్తే దాన్ని బట్టి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అందుకనే ముందు వీటన్నిటికీ మాట్లాడవలసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడకుండా, కేంద్ర ప్రభుత్వం ఏం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఏం చేయలేరు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చినా ఏం చేయలేరు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది పోలవరం విషయంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాన్ని బట్టి ప్రజలు నిర్ణయించుకోవాలి. రైట్, ఓకే. శివపార్వతి గారు కంక్లూడ్ చేయండి. శ్రీరామ్ గారు, ఇందాక నేను ఏటీఎం అని నేను అనలేదండి, ఇంతకు విపక్షాలు ఆరోపణలు చేశాయని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు పురంధేశ్వరి గారు క్లారిటీ ఇవ్వాలి పోలవరం గురించి కేంద్ర ప్రభుత్వం. ఆయన మాటను నేను కూడా ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే బీజేపీతో కూటమి అలయన్స్ కి వెళ్ళిందే రాష్ట్ర ప్రయోజనాల కోసం. అది క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. బీజేపీ కేంద్ర నిధులు రావాలంటే మళ్ళీ బీజేపీ అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో వస్తది కాబట్టి మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రయోజనాలు చేకూరాలంటే బీజేపీ కూడా అధికారంలో భాగం అయితే అది ఈజీ అవుతుంది, మనకు రావాల్సిన నిధులు వస్తాయి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అక్కడ రాజమండ్రిలో. మీ వాయిస్ గతంలో కూడా కూటమిగానే వచ్చారు, అధికారం పంచుకున్నారు, కానీ గతంలో సాధించిన వాళ్ళు ఇప్పుడు కూటమిగా వచ్చి ప్రభుత్వం ఏర్పడితే ఏం సాధిస్తారు కేంద్రం నుంచి అనేది ప్రశ్న ఉంది కదా. ఖచ్చితంగా సాధిస్తారండి. గతంలో కూడా కాస్త కూస్త కట్టారంటే, సాధించకపోతే ఈ అమరావతి గాని పోలవరం గాని ఎంతో కొంత ఇప్పుడు ఈ రోజు ఆ తాత్కాలిక బిల్డింగ్ లోనే కదా వీళ్ళు నడుపుకుంటున్నారు, ఏం రోడ్ల మీద ఏం నడపట్లేదు కదా అసెంబ్లీ. ఏదో అది కూటమి వచ్చింది కాబట్టి ఆ కొంచెం పని అయినా చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం లేదు, ఒక ఇట్టుకు కూడా వేయలేదు కదా. ఆయన తాత్కాలిక అయ్యో రాజధాని కంప్లీట్ అవ్వలేదా అది ఇదని యాక్షన్ చేసి మరి చెప్పాడు, ఆ ఒక్కిట్టుకు కూడా వేయలేదా అది ఇదని. ఈయన అసలు అరటికి కూడా వేయలేదు. ఇది మరీ దారుణమైన సిచ్యువేషన్. సో ఖచ్చితంగా ఏం చేయాలన్నా 2024 కూటమి వన్స్ మోర్ అండి. ఏం చేయాలన్నా కూటమి వల్ల. శివ గారు, ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఈ రోజు పరిపాలించిన దాన్ని వీళ్ళు మేము కొనసాగిస్తామంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం, సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన సంక్షేమాన్ని కొనసాగించడానికి వీళ్ళెందుకు? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కొనసాగించాడు కదా 5 ఏళ్లుగా, కొనసాగించడానికి వీళ్ళెందుకు అని చెప్పి వీళ్ళు పక్కన పెట్టడం చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఇస్తున్నారో దాన్ని కొనసాగించడానికి వీళ్ళెందుకు? దానికి జగన్మోహన్ రెడ్డి గారే చాలు కదా.
అదే కానీ మేము వాలంటీర్ వ్యవస్థ వ్యతిరేకిస్తున్నాం, సచివాలయం వ్యతిరేకిస్తున్నాం, సంక్షేమాన్ని వ్యతిరేకిస్తున్నాం, అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఓట్లు అడగమని చెప్పండి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని మీరు కొనసాగించడానికి వీళ్ళు ఎందుకు? డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఒకటే చాలు, దాన్ని కొత్తగా వీళ్ళు మార్చి చేసుకోవాల్సిన పని లేదు. 2014 నుంచి 2019 వరకు ఏం చేశాడు? దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కూటమి ఇచ్చిన దాన్ని నేను కొనసాగిస్తాము అని వచ్చాడా? 2019లో నా మేనిఫెస్టో ఇది, నా నవరత్నాలు ఇది, నేను రాష్ట్ర ప్రజలకు ఇది చేయబోతున్నాను, విద్యలో వైద్యంలో మార్పులు తీసుకున్నాను అని చెప్పి కొత్తగా చేశాడు. కొత్తగా చేసి ఈ రోజు 2019 నుంచి 2024 వరకు ఈ రోజు ఆయన ఏదైతే ఆయన బ్రాండ్ నిరూపించుకున్నాడు. కాబట్టి ఈ రోజు కూటమి కూడా ఏమంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని మేము కొనసాగిస్తా ఉంటాడు. కొనసాగడానికి వీళ్ళు ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, కొనసాగిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి జేబులో ఇయ్యలేదండి, ఒక ప్రభుత్వాన్ని నడిపారు. పాత చంద్రబాబు నాయుడు జోబులో నుంచి, పవన్ కళ్యాణ్ జోబులో నుంచి ఇస్తారు చెప్పాలి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు అవునమ్మా, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆయన జోబులో నుంచి ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఆయన జోబులో నుంచి ఇచ్చాడు. మేము ఆపేస్తాం, టీడీపీ కట్టాం, అమరావతిని మేము నాశనం చేస్తాం. 14 సంవత్సరాలు ఆయన జోబులో నుంచి ఎంత ఇచ్చాడో చెప్పని చెప్పండి చంద్రబాబు నాయుడిని, మీ నిర్ణయాలు మార్చకూడదు. కూటమి అధ్యక్షుడిని చెప్పాలి. రైట్, ఒక్క నిమిషం శివపార్వతి గారు. జనాల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రైట్.